అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి తెలుగు సబ్జెక్టులో సీత ఇష్టాలు అనే పాఠం యొక్క మిగిలిన లెసన్ పార్ట్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణి కూడా అలాంటి టీచరే. ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే ఇది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచేసి మా ఇంట్లో అటువంటి వాళ్ళెవరూ లేరని చెప్పేసిందా. రోజా, నువ్వు అతిగా ఊహించగా అక్క చెప్పేది విను. కృష్ణవేణి, రాజు ఊహించింది నిజమే. గౌరమ్మ సీతను దాచింది. రాజు, అయ్యో అప్పుడేమయ్యింది? కృష్ణవేణి, శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. రోజా, ఏమని? కృష్ణవేణి, ఓ భారతీయుడా, ఓ బాలబాణుడా, వినవయ్య వీణుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందు. ఎన్నో జన్మల పుణ్యఫలంబది మానవ జన్మంబు, అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టంబు. సహనము, స్నేహము, ప్రేమ, భావము ఆమె గొప్పతనము. ఆ గొప్పను గలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు, ఊరు, దేశం అభ్యున్నతి పొందు. అట్టి బాలికల నడిచిపెట్టుట అన్యాయం బగును. రాజు, ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళ అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పక్క. కృష్ణవేణి, సరే వినండి మరి. శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇలా చెప్పింది. రోజా, ఎలా? కృష్ణవేణి, రుద్రమ్మదేవి చూడరా, శత్రువులను చెండాడెరా, సరోజినీ నాయుడుండురా, స్వరాజ్య సమరం చేసేరా, సంగం లక్ష్మీబాయిరా, బాలలను బాగుపరిచేరా, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళల మార్గము దిద్దేరా, కల్పనా చావ్లా చూడరా, అంతరిక్షమున కెగిరెరా. అన్ని రంగముల్లోన మహిళలు ఆదర్శంగా నిలిచారు. రోజా, అక్క ఆ తర్వాత ఏముందో నేను చెబుతా. ఆ మాటలన్నీ లోపలి నుంచి వింటున్న సీత బయటికి వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. కృష్ణవేణి, అవును చెల్లి, అంతేకాదు టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. రాజు, అంతేలేండి, అందరూ మా చిన్నక్కలాగా ఉంటారా? రోజా, అంటే రాజు, నువ్వు రాజు కంటే గొప్పదానివక్క. రోజా, ఈ కథ కానీ నీ సంగతి చెబుతా. కృష్ణవేణి, సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ముందు కథ వినండి. సీత ఎలా చదువుకున్నదయ్యా అంటే, అక్షరమాల నేర్చేరా, తెలుగు చక్కగా చదివేరా, ఎక్కాలెన్ని నేర్చేరా, లెక్కలు చక్కగా చేసేరా, పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించేరా, ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచే తుదకు. కృష్ణవేణి, ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముగ్ధులై ఏడాది గడవకుండానే 5వ తరగతిలో చేర్పించారు. రోజా, చూడు, చదివితే అట్లా చదవాలి. రాజు, తమరేం నన్ను వెక్కిరించిన అవసరం లేదు. నేను కూడా 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివానమ్మా. రోజా, నువ్వా? అంత లేదు, ఏం చదివావో చెప్పు. రాజు, లెటర్స్, పెద్ద లెటర్స్. రోజా, అవే ఏంటో 1, 2 చెప్పు. రాజు, 1, 2 కాదు, 26 చదివాను. చెప్పనా? చెప్పమంటావా? అయితే విను. ABCDEFGHలు. రోజా, ఆ లెటర్స్ ఏడిసావులే, నువ్వు తర్వాత కథ చెప్పక్క. కృష్ణవేణి, ఆ తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. 7వ తరగతి కూడా అలవోకగా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళింది.
రాజు: అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క? కృష్ణవేణి: లేదురే రాజు, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయి ఉన్న ఊళ్ళపై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌన్కు పోయి స్కూల్ చదువుతూ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. రోజా: ఎందుకక్క ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా? కృష్ణవేణి: ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టర్గానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది. డిగ్రీ చదివి పోటీ పరీక్షల విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికయింది. రాజు: ఓహో, చాలా బాగుంది. ఆ తర్వాత కథ చెప్పక్క. కృష్ణవేణి: తర్వాత ఏముందిరా తమ్ముడు, పిల్లలు చదువు కోసం, స్త్రీలకు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తున్నదిప్పుడు మన సీతక్క. రోజా: అవునా అక్క, సీత ఇష్టాలన్నావు కదా, అవేవో చెప్పు. రాజు: మరి నా ఇష్టాల్లో అవి మన కథ అయిన తర్వాత తీరుబడిగా చెబుదు కానీ ముందు సీత ఇష్టాలు విను. సరే, నువ్వంటున్నావుగా, వింటానుగా. ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేది విను. కృష్ణవేణి: ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, అన్నిటిలోనూ అవకాశాలు కల్పించవోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి. వాళ్ళలోని ప్రతిభను గుర్తించి గౌరవించవోయి. రాజు: చాలా మంచి కథ చెప్పినా అక్క, ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది. రోజా: ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరున్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. కృష్ణవేణి: ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను, తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగిద్దాం. మంగళం మన భారత మాతకు మంగళం జయమంగళం. మంగళం మన తెలుగు తల్లికి మంగళం జయమంగళం. మంగళం మన రుద్రమ్మదేవికి మంగళం జయమంగళం. మంగళం ఆదర్శ మహిళకు మంగళం జయమంగళం. తరికిట జుంతరిత. అంటే మన ఈ సీత ఇష్టాలు అనే లెసన్లో సీత యొక్క ఇష్టాలు అనేవి ఏంటో మనకి ఒక బుర్ర కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నారు. మనము ముందు వీడియోలో సీత స్కూల్కి వెళ్ళేదాకా మనము చెప్పుకుందాము. దాని తర్వాత స్టోరీని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణి కూడా అలాంటి టీచరే. ఆమె ఈ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళింటికి కూడా వెళ్ళింది. గౌరమ్మ సీతను దాచింది. శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఆడవాళ్ళం కూడా గొప్పవాళ్ళు, వాళ్ళను అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు. బాగానే ఉంది కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పు. రుద్రమ్మదేవి, సరోజినీ నాయుడు, లక్ష్మీబాయి, దుర్గాబాయి, దేశ్ముఖ్, కల్పనా చావ్లా. అన్ని రంగంలో మహిళలు ఆదర్శంగా నిలిచారు. ఈ మాటలన్నీ విని లోపలి నుంచి సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదని సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. సీత తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానము అన్నీ ఏది చదివినా ఏది రాసినా ఎదురులేదు తనకు. అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచే తుదకు. ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టరుగానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది. డిగ్రీ చదివి పోటీ పరీక్షల విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికయింది. పిల్లలు చదువు కోసం, స్త్రీలకు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తున్నదిప్పుడు మన సీతక్క. ఆడపిల్లలు చిన్నచూపుతో చూడరాదని, అన్నిటిలోనూ అవకాశాలు కల్పించాలని, చదువులోనైనా పదవులలోనైనా సమానంగా హక్కు ఉండాలని, వాళ్ళలోని ప్రతిభను గుర్తించి గౌరవించాలని సీతకి ఇష్టాలనేవి ఉన్నాయి. ఇవన్నీ సీత ఇష్టాలు. ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.